చీరాలలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అసభ్యకరమైన పోస్టులపై నిఘా పెట్టామని డీఎస్పీ మహమ్మద్ మొయిన్ అన్నారు. వాట్సాప్ మీడియాకు డీఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. కొన్నాళ్లుగా చీరాలలో సోషల్ మీడియా దారి తప్పుతుందన్నారు. ఫేస్బుక్, వాట్సాప్ వేదిక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిని గుర్తించి వారికి నోటీసులు కూడా జారీ చేశామని డీఎస్పీ చెప్పారు. తప్పుడు సమాచారంతో నకిలీ పోస్టులు పెడుతూ అధికారులను, వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తే అలాంటి వారు కటకటాల్లోకి వెళ్తారన్నారు. ముఖ్యంగా కుల, మత, రాజకీయాలు వంటి సున్నితమైన అంశాలపై అభ్యంతర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి వారిని జిల్లా నుంచి బహిష్కరిస్తామన్నారు. ఎవరైనా ఇబ్బందికర పోస్టు గ్రూప్లో షేర్ చేస్తే ఇక ఆ వాట్సాప్ గ్రూప్లలో అడ్మిన్లుగా ఉన్న అందరిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. వివాదాస్పద వ్యక్తులు, రౌడీ షీటర్లు ఎటువంటి ఆధారాలు లేకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ రెండు వర్గాల మధ్య, కులాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించే పనిలో పోస్టులు పెడతా ఉన్నారు. అలాంటి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళు గ్రూప్ మెంబర్లుగా ఉన్న గ్రూప్ అడ్మిన్స్ కూడా అలాంటి పోస్టులు పెడితే వాళ్ళు ఆ పోస్టులను ఎంకరేజ్ చేసినట్టుగా మేము భావించవలసి వస్తుంది. ఆ గ్రూప్ అడ్మిన్స్ కూడా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆల్రెడీ గతంలో మనం నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళకు కూడా కొంతమంది ఈ పోస్టులు పెట్టగానే తీసేస్తా ఉన్నారు. కొంతమంది అట్లాగే పోస్టులు పెట్టిన తర్వాత కూడా దాన్ని చూసి చూడడం, అట్లాగే కామ్గా ఉండటం వల్ల ఆ పోస్టులు అట్లాగే ఉండిపోతా ఉన్నాయి. అది మన 69A ఐటీ చట్టం ప్రకారం అవన్నీ కూడా మనం కాగ్నిజెన్స్ తీసుకుని తద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎటువంటి పోస్టులు పెట్టకుండా నిరోధించడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద రౌడీ షీట్స్ అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అట్లాగే చట్ట ప్రకారం ఎక్స్టర్నమెంట్లు, తర్వాత పీడియాట్లు పెట్టే అవకాశాన్ని కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాము. ఎవరైనా సరే సోషల్ మీడియాని ఉపయోగించుకుని ఉద్యోగస్తుల్ని కానీ, ప్రజల్ని కానీ, వ్యాపారస్తుల్ని కానీ బెదిరించి మీ మీద పోస్టులు పెడతాము, మాకు దీనికి డబ్బులు ఇవ్వకపోతే అని ఎవరైనా బెదిరిస్తే వాళ్ళు నిరభ్యంతరంగా భయపడకుండా పోలీసు ముందుకు వచ్చేసి రిపోర్ట్ ఇస్తే మేము తప్పకుండా కేసులు నమోదు చేస్తాము. అట్లాగే వాళ్ళ వెనక ఉన్న వాళ్ళని కానీ, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని కానీ, ఆ గ్రూప్ అడ్మిన్స్ని కానీ వాళ్ళని కూడా మేము బాధ్యులుగా గుర్తించే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం